దాదాపు 144 మంది స్టూడెంట్స్ హాస్టల్ ఉంటున్నారు. అవుట్ ఆఫ్ 144 ఒక 15 మెంబర్స్ వాళ్ళకి చిన్న అంటే వామిటింగ్ సెన్సేషన్ కాకుంటే కొందరు వామిటింగ్ చేసుకోవడం వల్ల వాళ్ళు ఇమ్మీడియట్లీ ఇక్కడికి గవర్నమెంట్ హాస్పిటల్ షిఫ్ట్ చేయడం జరిగింది. తక్షణమే డాక్టర్స్ అందరూ కూడా స్పందించి వాళ్ళు ట్రీట్ చేయడం జరిగింది. అందరూ డాక్టర్స్ కూడా చాలా వెలుగు వాళ్ళందరూ కూడా సో వాళ్ళందరూ కూడా స్టూడెంట్స్ వాళ్ళ ఇంటర్ ఎలాంటి ఇబ్బంది లేదు. మేమందరం కూడా ఇప్పుడే డాక్టర్స్ మాట్లాడడం జరిగింది. వాళ్ళ పరిస్థితి ఏంటంటే ఏమి ఇబ్బంది లేదు సార్, చిన్న వాకింగ్స్ పడుతున్నాయి, మోషన్స్కి ఏం లేదు, అందరూ కూడా స్టేబుల్, ఎవరికి ఎలాంటి ప్రమాదం లేదో చెప్తా ఉన్నారు. ముఖ్యంగా నేను తర్వాత హాస్టల్ వార్డెన్స్ వాళ్ళతో మాట్లాడడం జరిగింది. వాళ్ళు చెప్పే ఏంటంటే సార్ హాస్టల్లో మేము ఎప్పటికప్పుడు చాలా నీట్ గా మెయింటైన్ చేస్తా ఉన్నాము, పర్యవేక్షణ చేస్తా ఉన్నాము. కొందరు స్టూడెంట్స్ బయటకు వెళ్ళినప్పుడు కొన్ని జంక్ ఫుడ్ తింటా ఉన్నారు. అవుట్ సైడ్ జంక్ ఫుడ్ తినడం వల్ల కూడా వాళ్ళకి జరిగే అవకాశం. ఎందుకంటే 140 మేము ఫుడ్ పెడితే 144 మందిలో ఓన్లీ 15 మంది మాత్రమే ఈ విధంగా ఎఫెక్ట్ అయింది. మిగతా వాళ్ళకి ఎవరికి అలా జరగలేదు. అంటే ఈ పెట్టిన ఫుడ్ లో ఎలాంటి ప్రాబ్లం లేదని వాళ్ళు చెప్తా ఉన్నారు. కొందరు బయటికి వెళ్ళి జంక్ ఫుడ్ తినడం వల్ల కూడా అట్లా జరిగవచ్చు అని చెప్పేసి వాళ్ళు ప్రాథమికంగా అంచనా వేస్తాను. ఏది ఏమైనా అట్లాంటి జరగవద్దని చెప్పేసి కోరుతా ఉన్నాం. ఆల్రెడీ అధికారులకు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. డాక్టర్స్ కూడా చెప్పడం జరిగింది. డాక్టర్స్ నిరంతరం పర్యవేక్షణ చేస్తారు. ఇప్పటికైనా ఎలాంటి ప్రమాదం లేకుండా వాళ్ళని డాక్టర్స్ కూడా ట్రీట్ చేస్తా ఉన్నారు. 1-2 hours మనం ఇన్ఛార్జ్ చేసి మళ్ళీ అప్పటి వరకు ఆల్రెడీ నేను ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. డాక్టర్స్ ఇప్పటికీ ఇక్కడే ఉండి పర్యవేక్షణ చేస్తూ వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకుంటామని చెప్పేసి చెప్తా ఉన్నాం. దీన్ని కూడా బయటకు వెళ్ళడానికి పర్మిషన్ ఉందా సార్? నైట్ టైం డే టైం మార్నింగ్ ఏ టైం నైట్ టైం కాదు. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసినప్పుడే వాళ్ళు బాక్స్ తీసుకొని బయటకు వెళ్ళిపోతారు. మళ్ళీ ఈవినింగ్ వస్తారు. కాలేజెస్ టైం అయిపోయిన తర్వాత అంటే 5 తర్వాత మళ్ళీ హాస్టల్కి వస్తారు. కాబట్టి అప్పుడు చిన్న ఫుడ్ ఏదైనా పాయిజన్ అయ్యిండొచ్చు, దానివల్ల ఏదైనా బయట ఏదైనా జంక్ ఫుడ్ తినిండొచ్చు, దానివల్ల ఏదైనా జరిగిండొచ్చు అనేది ఒక చిన్న అనుమానం. దానివల్ల ఏది జరిగినా ప్రభుత్వం బాధ్యతతో ఉంది. తప్పకుండా మేమంతా కూడా తక్షణమే స్పందించడం జరిగింది. డాక్టర్ కూడా స్పందించడం జరిగింది. ఏ ఇబ్బందులు లేకుండా చూసుకునే బాధ్యత తీసుకుంటాము. దీన్ని కొందరు ప్రతిపక్ష నాయకులు ఏదో అడ్వాంటేజ్ తీసుకుని రావడానికి చేసే ప్రయత్నం చేస్తా ఉన్నాం. సో మేము ఒకటే చెప్తా ఉన్నాం, ఇలాంటి సంఘటనలు జరగకుండా ఎప్పటికప్పుడు మేము పర్యవేక్షణ చేస్తూనే ఉన్నాం. తప్పకుండా ఇంకా ముందు ఏం జరగకుండా చూసిన బాధ్యత కూడా తీసుకుంటాం. ఆల్రెడీ అధికారులకు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. సందర్భంగా తెలియజేస్తాం. కొందరు స్టూడెంట్స్ అదే చెప్తా ఉన్నారు, జంక్ ఫుడ్ తినడం వల్ల జరిగిన వచ్చేసాను ఏది జరగకుండా ఇప్పటికే మా కోసం పర్యవేక్షణ చేస్తాము. ఎలాంటి ఇబ్బంది లేదు. వాళ్ళందరూ కూడా చాలా స్టేబుల్ ఉన్నారు. ఇప్పుడు నేను మేఘారెడ్డి గారు ప్రతి స్టూడెంట్ దగ్గర మాట్లాడండి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.